కర్ణాటకలో కొత్త లొల్లి ప్రారంభమైంది. అంటే విభజించి పాలించు అనేటువంటి బ్రిటిష్ వాడి విధానం ప్రకారం హిందూ ముస్లిం క్రైస్తవ విభజన చేసి హిందువులలో కులాల వారీగా విభజన చేసి సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాడు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడేటటువంటి డ్రామా ఎట్లా ఉంటుందంటే ఆంధ్ర తెలంగాణ అంటూ ఆ రోజున ఉమ్మడి ఆంధ్రలో విభజన తెచ్చి తద్వారా వాళ్ళ అధికారంలోకి రాగలిగింది కదా. అప్పుడు కూడా 2 టర్మ్స్ అధికారంలోకి వచ్చింది కదా. అట్లాంటిది ఇప్పుడు కర్ణాటకలో మొన్న హిందూ ముస్లింల మధ్యన హిజాబ్ వివాదం క్రియేట్ చేసి దాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే ప్రతి ఐటీ కంపెనీ ముందు మీ సంస్థలో ఎంతమంది కన్నడిగులు పనిచేస్తున్నారో బోర్డులు పెట్టాలి. అలా చేయకపోతే మీ కంపెనీ లైసెన్స్ రద్దు చేసి మా రాష్ట్రం నుండి బయటకు గెంటేస్తాం. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివరాజ్ ఎస్ తంగడగి స్టేట్మెంట్ ఇది. అసలు ఎవరిచ్చారు ఈ అధికారం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే ఆ రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారో ఎంతమంది ఉన్నారో కన్నడ వాళ్ళు, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎంతమంది ఉన్నారో అక్కడ బోర్డులు పెట్టాలా? అలా లేకపోతే వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారా? ఇలాంటి విభజన రాజకీయమే కదా. అంటే కన్నడ వాళ్ళని రెచ్చగొట్టడం, ఐటీ కంపెనీల మీదకి రెచ్చగొట్టడం. ఇప్పుడు ఆ ఉద్యమకారులు మొన్న మధ్యన బోర్డులు పెట్టాలని తలకాయలు పగలగొట్టిన వాళ్ళు ఇప్పుడు వీటి మీద దాడులకు వెళ్తారు. అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడ్చినా ఇక్కడ లోకల్గా ఒక ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టచ్చు. ప్రాంతీయవాదంతో క్రిందసారి అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో తన అధికారాన్ని సస్టైన్ చేసుకోవడం కోసం ఇలాంటి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతుంది. మరి ఆ లెక్కనైతే కనుక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానటువంటి చోట్ల వాళ్ళని తరిమేసేద్దామా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో పనిచేస్తున్నారు, దేశం అంతా పనిచేస్తున్నారు, విదేశాల్లో కూడా పనిచేస్తున్నారు. పంపించేయాలా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తోసేయాలా బయటికి? అంటే మన కడుపులు కొడతదా ఇది? అంటే కొడతారు. తమ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు.